బంగారం మనము కువైట్ నుంచి ఇండియాకి తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. బంగారం అనేది లిమిట్ ఉంటుందన్నమాట. ఇన్ని గ్రాములని ఒక లిమిట్ ఉంటుంది. అన్ని గ్రాములే ఎత్తుకుపోవాలన్నమాట. ఆడవాళ్లకు 40 గ్రాములు, మగవాళ్ళకి 20 గ్రాములని గతంలో ఉండేది. ఇప్పుడు దాని రూల్స్ ఎలా మారాయి అనేది కనుక్కొని ఒకసారి తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ కస్టమ్స్ అధికారులకు ఇబ్బంది ఉండదు, ప్రయాణం చేసే వాళ్ళకు మనకు ఇబ్బంది ఉండదు. ఎట్లా పడితే అట్లా బంగారం తీసుకెళ్తే అక్కడ కువైట్ ఎయిర్పోర్ట్లో సీజ్ చేసే అవకాశం ఉంది. తనిఖీలు జరుగుతుంటాయి కాబట్టి. రీసెంట్గా ఏం జరిగిందంటే కువైట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో బంగారం అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన 2 ఆసియా ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 2 వేరువేరు ఘటనల్లో మొత్తం 850 గ్రాముల బంగారం, అది కూడా 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఏకంగా ఆ బెల్ట్ బకెల్నే బంగారంగా తయారు చేసి దానికి బ్లాక్ కోటింగ్ ఇచ్చారనమాట, డౌట్ రాకుండా. మరి వాళ్ళు ఎలా దొరికారంటే వాళ్ళ కదలికలను అధికారులు సీసీ కెమెరాలు ఉంటాయి కదా, గమనిస్తూ ఉంటారు. ఆ 2 ప్రయాణికులు ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు. మొదట ప్రయాణికుడు వద్ద 353 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని బెల్ట్ బకిల్ రూపంలో తయారు చేసి గుర్తుపట్టకుండా నలుపు రంగు పూసినట్లు అధికారులు తెలిపారు. రెండో ప్రయాణికుడి వద్ద మొత్తము 502 గ్రాముల బంగారం లభించింది. ఇందులో 340 గ్రాముల బంగారాన్ని బెల్ట్ బకిల్ రూపంలో తయారు చేసి నలుపు రంగు పూశారు. మరో 162 గ్రాముల బంగారాన్ని రింగ్ బ్రాస్లెట్ రూపంలో తయారు చేసి బంగారం అని గుర్తించకుండా వెండి రంగు పూత వేసినట్లు అధికారులు గుర్తించారు. చూసారా, వీళ్ళు ఎటువంటి జిమ్మిక్కులు చేసినా కూడా అధికారులు అనేది అనుమానంగా ప్రవర్తించినందుకు వీళ్ళైతే దొరికినట్లుగా మనకి ఇక్కడ స్పష్టమవుతోంది. కాబట్టి ఏదేమైనా ఇటువంటివి తీసుకెళ్లడం వల్ల కటకటాలు లెక్కపట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాడికి చాలా దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మామూలు బంగారు ఏదన్నా బ్యాంగిల్స్, ఇంతకుముందు చెప్పాను కదా, బ్యాంగిల్స్ కానీ, చైన్ కానీ, ఉంగరాలు కానీ, కమ్మలు కానీ ఇలాంటివి తీసుకెళ్తే ఏదైనా చెప్పుకోవచ్చు అనమాట. ఈ బంగారం ఇది లీగల్ కిందికి వస్తుంది కాబట్టి. అది కూడా ఇన్ని వేల దినార్లు అని ఉంటుంది. కువైట్లో రూల్ ఉంది కదా, ఇప్పుడు 3000 దినార్ల లోపలే బంగారు కొనాలి. ఇన్ని వేల రూపాయలు. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగినా కూడా, సపోజ్ బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడన్నా దిగినా కూడాను అక్కడ కూడా మగవాళ్ళకి ఇన్ని గ్రాములు, ఆడవాళ్ళకి ఇన్ని గ్రాములు, లేదా మగవాళ్ళకి ఇంత డబ్బుకు తీసుకోవాలి, ఆడవాళ్ళకి ఇంత డబ్బుకే తీసుకోవాలి, లిమిట్స్ ఉంటాయన్నమాట. అవి లిమిట్స్ అప్పటికప్పుడు మారుతుంటాయి రూల్స్. కాబట్టి వాటిని కనుక్కొని ప్రజెంట్ ఏ విధంగా రూల్స్ నడుస్తున్నాయి కువైట్లో కానీ ఇండియాలో కానీ, కువైట్ రూల్స్ను రెస్పెక్ట్, కువైట్ పోలీస్ రెస్పెక్ట్ కువైట్ రూల్స్, కువైట్ రూల్స్ను గౌరవించి ఇక్కడ రూల్స్కు వ్యతిరేకంగా ఏది చేయకుండా మంచిగా ఉంటే ఎవరికి ఎటువంటి ఇది ఉండదు. ఆ రూల్స్ని అతిక్రమించి ఎలా పడితే అలా స్మగ్లింగ్లు ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా జైలుకైతే వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడైతే మనం గమనించాము. ఆ 2 అయితే జైలుకైతే వెళ్ళారనమాట.